అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు సోమవారం స్పెషల్ బెండకాయ పులుసు. పోపు చేసిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పోపు గింజలు, కరివేపాకు, మా చెట్టు ఇది ఇట్లా ఫ్రెష్గా. ఈ బెండకాయలు మనం మామూలుగా మంచిగా కడుగుతాం అంతే, కానీ ఈ బియ్యం కడిగిన నీళ్ళను మనం వృధా చేయకుండా వాటిని ఒక గిన్నెలో పోసుకొని ఏ కూరగాయలైనా ఈ బియ్యం కడిగిన నీళ్ళతోటి మరి కూరగాయలు కడిగితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు అన్ని మందులు అవి ఉంటాయి కదా. ఈ నేను ఈ బియ్యం కడిగిన వాటితో కడిగితే ఫ్రెష్గా అంటే ఎంత బాగా అంటే అంత ఫ్రెష్గానే. మరి మీరందరూ ఇట్లా ట్రై చేయండి. బెండకాయలు కూడా ఇంత నీట్గా ఉంటాయి. మరి ఆరోగ్యంగా ఈ బెండకాయ పులుసు నాకు చాలా ఇష్టం. బెండకాయ కూడా చాలా మంచిది. ఏ కూరగాయలైనా బియ్యం కడిగిన నీళ్ళతో కడగండి, చాలా హెల్తీ. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమెత. ఇందులో ఉప్పు కారం వేసి కొంచెం మగ్గించి కొంచెం ఇది కొద్దిగా అయినాక వస్తా. బెండకాయ పులుసు ఈరోజు పౌర్ణమి రోజు స్పెషల్ ఇదే.